హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అందర్ ఫుడ్ బ్లాగ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం అనమాట. అందరికీ హ్యాపీ సండే అండ్ ఆల్సో హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఎంతమంది మీ ఫ్రెండ్స్కి విషెస్ చెప్పారు, అలాగే ఎంతమంది కలిసారో కామెంట్ చేయండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. అయితే ఈరోజు ఫ్రెండ్షిప్ డే కాబట్టి మేమైతే కేక్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాం అనమాట. సో దానికోసం అయితే మైదాని తీసుకోవట్లేదు, రవ్వతో అయితే ఈ కేక్ అనేది ప్రిపేర్ చేస్తున్నాం. యాజ్ యూజువల్గా ఆ కేక్ ఎలా చేస్తామో సేమ్ ఇది కూడా అంతే. కాకపోతే రవ్వని కొద్దిగంతా బరక లేకుండా మంచిగా స్మూత్గా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే అదే మిక్సీ జార్లో మంచిగా ఒక కప్పు పెరుగు, ఆయిల్ అండ్ 2 స్పూన్స్ వెనిలా ఎసెన్స్ని అయితే యాడ్ చేసేసుకొని దాన్ని కూడా మంచిగా మిక్సీ పట్టేసుకున్నాం అనమాట. చూసారా, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా అయితే ఉండాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. అప్పుడైతే మనం ముందుగా పౌడర్ చేసుకున్నాం కదా, అదొకసారి అయితే జల్లి చేసేసుకోవాలి. ఇలాగా అయిన తర్వాత దీంట్లో ఒక కప్పు వరకు అయితే మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేయడం వల్ల కొంచెం కేక్ అనేది స్పాంజీగా అయితే వస్తుందన్నమాట. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. రవ్వతో చేసాం కాబట్టి చాలా బాగుంటుంది అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అయితే అలా కలుపుకున్న తర్వాత ఇదైతే బేకింగ్ పౌడర్ అనమాట. బేకింగ్ పౌడర్ అనేది ఒక స్పూన్ వరకు అయితే తీసేసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత బేకింగ్ సోడాని ఒక 1/2 టీ స్పూన్ వరకు అయితే తీసుకుంటే సరిపోతుంది. అవును, ఇంతకీ ఫ్రెండ్షిప్ డే కదా, ఎవరెవరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఇంతకు ముందు అయితే చక్కగా లెటర్స్ రాసేవాళ్ళు, చక్కగా బ్యాండ్స్ అయితే కట్టేసుకునేవాళ్ళు కదా. ఇంటింటికి వెళ్ళి అయితే మేము చిన్నప్పుడు మస్తు కట్టుకొని భలే ఆడుకునే వాళ్ళం అనమాట. ఇప్పుడైతే ఫోన్లో వచ్చిన కాడి నుంచి జస్ట్ మెసేజ్తో సరిపెట్టేస్తున్నారు. కొంతమందికి అయితే అసలు గుర్తే ఉండట్లేదు. అట్లా కాకుండా ఇయర్కి వన్స్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మెసేజ్ కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్ని కానీ గుర్తు చేసుకోండి. సో ఇప్పుడైతే అది అలా కలుపుకున్న తర్వాత ట్రూటీ ఫ్రూటీ ఉంటాయి కదా, ఈ విధంగా అయితే వేసేసుకొని పొడిపిండి అయితే యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేయడం వల్ల కేక్లోకి కొద్దిగా మెల్ట్ అయిపోకుండా పొడిగా అయితే భలే ఉంటుంది. సో అందుకే పొడిపిండిని యాడ్ చేసుకొని ఆ ట్రూటీ ఫ్రూటీ అనేది అందులో వేసుకొని కలుపుకున్నాము. చూసారా, కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా థిక్గా ఉంది కాబట్టి ఇప్పుడైతే దాంట్లోకి మిల్క్ను కూడా యాడ్ చేసుకొని రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు దాన్ని చక్కగా వన్ డైరెక్షన్లో మాత్రమే తిప్పండి. మంచిగా వస్తుంది కేక్ అనేది, స్పాంజీగా వస్తుంది. సో ఈ విధంగా వన్ డైరెక్షన్లో మంచిగా తిప్పేసుకోవాలి. ఇక ఏముంది, ప్రీ హీట్ చేసేసుకున్నాం కదా, దాంట్లో వేసేసుకుంటే అయిపోతుంది. చాలా సింపుల్గా అయితే కేక్ అనేది అయిపోతుంది అనమాట. దీనికోసం మా దగ్గర ఉన్న కేక్ టిన్ అయితే తీసేసుకొని దానికి మంచిగా ఆయిల్ పెట్టేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. దానిపైన కొద్దిగంత పొడిపిండిని కూడా యాడ్ చేసేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మన బ్యాటర్ అనేది దాంట్లో వేసేసుకుంటే కేక్ అనేది ఒక 30 or 35 మినిట్స్లో పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోతుంది. చూసారా, పైన గార్నిష్ కోసం మళ్ళీ ట్రూటీ ఫ్రూటీని అనేది యాడ్ చేసుకున్నాం అనమాట. ఇట్లా నచ్చితే చేసుకోవచ్చు, లేకపోతే లేదు, ఆప్షనల్. ఇది ఆల్రెడీ మేము ప్రీహీట్ చేసి పెట్టుకున్నాము. ఒక 10 మినిట్స్ వరకు 15 మినిట్స్ వరకు అలా లో ఫ్లేమ్లో, మరీ హై కాకుండా లో కాకుండా మిడిల్గా పెట్టుకుంటే సరిపోద్ది. ఇలా ట్యాప్ చేసేసుకొని చక్కగా దీన్ని అయితే అందులో పెట్టేసుకోవాలన్నమాట. ఒక 35-40 మినిట్స్ లోపు పర్ఫెక్ట్గా కేక్ అనేది రవ్వ కేక్ చక్కగా అయితే అయిపోతుంది అనమాట. చాలా సింపుల్గా ఇలా ఏమైనా సెలబ్రేషన్స్ ఉన్నా లేకపోతే బర్త్డేస్ కానీ బయట కొనుక్కొని తినాలి అనిపించినా ఇంట్లోనే హైజీనిక్గా అయితే కేక్ అనేది సింపుల్గా అయితే అయిపోతుంది. కేక్ చేయడం వస్తే చాలా సింపుల్గా ప్రతి ఒక్కటి ఇంట్లోనే మంచిగా చేసేసుకోవచ్చు అనమాట. ఓవెన్తో అనేది పని లేకుండా అయిపోతుంది. కేక్ చేయాలి అంటే ఓవెనే కావాలి, అది ఇదని ఏమీ లేదండి. చక్కగా మన ఇంట్లో ఉన్న గ్యాస్తోనే ఈ విధంగా ప్రీహీట్ చేసేసుకొని మంచిగా పెట్టేసుకొని మనకు అవి కలపడం వస్తే సరిపోతుంది. మంచిగా చేసుకుంటే అయిపోద్ది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. రవ్వతో కూడా ఇంత పర్ఫెక్ట్గా కేక్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.